వెల్కమ్ టు మల్లేశ్వరి డైరీస్ అండి. మీరంతా ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు డైలీ మార్నింగ్ లేవగానే గుమ్మం ముందు ముగ్గు వేసుకోవటం, ఆ తర్వాత పూజ చేసుకున్నానండి. మందార పూలు మళ్ళీ బాగా పోస్తున్నాయి, వర్షం పడింది కదా మొన్నండి, ఇప్పుడు బాగా పోస్తున్నాయి. సరే మందార పూలు తీసుకుని ఈరోజు పూజ ఇలా చేశాను అనమాట. సరే బ్రేక్ఫాస్ట్ ఉప్మా చేశానండి. ఉప్మా షార్ట్ రూపంలో పెట్టాను నేను, అందుకోసం దీంట్లో యాడ్ చేయలేదు. లంచ్ కోసం అని చెప్పి గోంగూర తీసుకున్నానండి. ఆ గోంగూరని అంతా క్లీన్ చేసుకుని గిన్నెలు వేసి వాటర్ అది పట్టి కొంచెం ఉప్పు వేసి ఉంచాను, ఏదన్నా ఉన్నా కానీ బయటకు వస్తాయని. దాంతోపాటే పచ్చెనపప్పు కూడా కొంచెం నానబెట్టుకున్నాను అనమాట. పచ్చెనపప్పు గోంగూర కూర వండుదామని చెప్పి ఈ పూట అలా నానబెట్టి ఉంచుకున్నాను అనమాట. కొంచెంసేపు ఒక గంట నానిన తర్వాత పచ్చెనపప్పు కూర వండొచ్చులే అని అలా పెట్టాను అనమాట. సరే ఇది ఏంటా అనుకుంటున్నారండి, ఇదేంటి స్పాన్ నెక్ అంటారంటండి. స్పాన్ నెక్ మోడల్లో ఉండే సొరకాయ అంటండి. ఈరోజే తెలిసింది నాకు. అది ఎండిపోయింది, ఎవరో తీసుకురమ్మన్నారంట. మా బావగారు తీసుకెళ్తే వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదమ్మా, నువ్వు కూడా ఒకటి ఉంచుకో, తోటలో నేను తీసుకొస్తున్నాను. వాళ్ళంట పక్షులకు కానీ అదా హోల్ పెట్టి గింజలు అయ్యేసి సీడ్స్ పెడితే తింటాయండి అన్నారు. పైన కలర్ అది వేసి షో చేస్తారేమో. సరే మా వంశిక కూడా బాగా చేస్తుంది ఇలాంటి డెకరేషన్స్ అని చెప్పి ఒకటి తీసుకున్నాం. ఈరోజు ఇది గోంగూర, శనగపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ఇవన్నీ వేసి సిమ్లో పెట్టి ఉడకనిస్తున్నానండి. ఉడికిన తర్వాత తాలింపు వేద్దాంలే అని చెప్పి ఈరోజు అలా పెట్టాను. ఓ పక్కనేమో రైస్ కూడా పెట్టుకున్నాను. ఇది అయిపోతే కనుక బాయిల్ అయిపోయి ఉడికిన తర్వాత దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు తాలింపు వేయొచ్చులే అని చెప్పి అలా చేశాను అనమాట. ఆ సొరకాయని చూసే నాకు ఆశ్చర్యం వేసింది. భలే గమ్మత్తుగా ఉంది, ఇదేంటి అని చెప్పి. ఇలాగ మామూలు సొరకాయలు ఎండినవి అవి చూసాం కానీ మేము చిన్నప్పుడు, ఇప్పుడు ఇలా చూడటం అనేది అది ఏంటా అనుకున్నాను ఫస్ట్ అసలు. సరే కారులో నుంచి తీసిస్తే వద్దంటే ఎందుకులేని తీసుకున్నాను. ఇది స్వీట్ కార్న్ వస్తే తీసుకున్నానండి. అవి ఒలిసి గిన్నెలో పెడుతున్నాను. పిల్లలు కానీ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు నిన్న యూట్యూబ్లో చూశానండి, స్వీట్ కార్న్తో పకోడీ లాగేశారు. సరే వేయొచ్చులే అని ఒలిసి స్టోర్ చేస్తున్నాను. అది గోంగూర శనగపప్పు ఉడికిందండి. తాలింపు కోసం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని కొబ్బరి నూనె వాడుతున్నాను అన్నాను కదండి, కొబ్బరి నూనెతోనే తాలింపు వేస్తున్నాను ఇవాళ. కానీ అది భలే ఫిల్టర్గా బాగా వాటర్ టైప్లో ఉందండి. కొబ్బరి నూనె బాగుంది. సరే తక్కువ నూనెతో తాలింపు వేస్తున్నాను. ఎండుమిరగాయలు వేయట్లేదు అనుకుంటున్నారేమో. ఇప్పుడే పచ్చిమిరకాయలు 4 వేసాను, అది కారంగా ఉంటుందేమోనని చెప్పి భయం వేసి ఎండుమిరకాయలు యాడ్ చేయలేదన్నమాట. కారం తినలేమని కారం కూడా వేసాను అన్నమాట పచ్చిమిరకాయలతో పాటు. సరే తాలింపు ఈ రకంగా చేసుకుంటున్నాను అనమాట. తాలింపు అది అయిపోతే రాత్రి చేసిన చింతకాయ పచ్చడి ఉంది. సరే చింతకాయ పచ్చడి ఇది శనగపప్పు గోంగూర తినొచ్చు, 2 పుల్లగా ఉంటాయి అనుకుంటున్నాను. ఎలా తినాలని పెరుగుతో లంచ్ పూజ చేసేయచ్చులే అని చెప్పి రెడీ చేసుకుంటున్నాను అనమాట. మీరు చేస్తారండి శనగపప్పు గోంగూర? దీంట్లో వెల్లుల్లిపాయలు అది ఎక్కువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. గోంగూర ఇంకా కొంచెం ఉంచానండి, అది కూడా బాయిల్ చేసేసి పేస్ట్లా చేసి ఫ్రిడ్జ్లో పెట్టచ్చులే, ఎప్పుడైనా రొయ్యలు కానీ ఇలాంటివి వచ్చినప్పుడు చేసి అని చెప్పి అలా ఉంచుతామని చెప్పి అది కూడా పక్కన పెట్టించారు. వేరే గిన్నెలో బాయిల్ చేసేసి అది ఈరోజు అండి ఈ రకంగా లంచ్ పూర్తి చేశాను అనమాట. ఈ వీడియో కనుక నచ్చితే కనుక మీకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. అది ఇదే ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చూడండి, భలే కనపడుతుందండి. అది కొంచెం మరీ పేస్ట్ లాగా అవ్వకుండా ఆకుల టైప్లోనే ఉంచానండి. గోంగూరని బాగుంటుందని చెప్పి చూద్దాం అసలు అని అలా ట్రై చేసి ఇలా లంచ్ పూర్తి చేశాను అనమాట. ఓకే అండి, బై, ఉంటాను. సీ యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళా కలుద్దామండి. ఓకే.